హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్, వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీ అందరి కోసం మీషోలోని సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ అనేవి నేను బుక్ చేశానండి. మీ అందరికీ చాలా యూజ్ అయినవే, నాకు కూడా యూజ్ అయినవి కాబట్టి మీకు కూడా చూపిద్దామని మీ ముందు తీసుకొచ్చాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీషోలోని కొన్ని ఐటమ్స్ అనేవి నేను బుక్ చేశానండి. సో ఇవైతే మాత్రం చాలా తక్కువ ప్రైస్లోనే అయితే మాత్రం ఇవి ఉన్నాయి. దీనికోసం డీటెయిల్స్ అయితే నేను కిందన మీకు అన్నీ నేను కిందన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ వెళ్ళి హ్యాపీగా అన్నీ చూడొచ్చు. సో మొత్తానికి ఓపెన్ చేద్దాము. ఫస్ట్ అయితే చిన్న నుంచి పెద్దకి వెళ్దాము. ఫస్ట్ నేనైతే మాత్రం ఈ ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇదేంటంటే ఫేస్ అంటే ఎండాకాలం చలి అంటే మనకి ఏవైనా ర్యాషెస్ వచ్చినా ఏదైనా అనే కాదు, కూల్నెస్ కోసం మనమైతే మాత్రం ఇది సో ఇదైతే ఇలా ఉంటుందండి. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. 2 ఆర్డర్ పెట్టాను. ఇందులోని వాటర్ అనేది జస్ట్ మనం ఏదైనా మీకు ఫేస్కి ఏదైనా ఐస్ లాంటివి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, ఇందులో మీరు ఏదైనా నింబు కానీ కీరా కానీ లేకపోతే ఏదైనా మీరు యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్ కింద యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇందులోని క్లోజ్ చేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లోజింగ్ అనేది అయిపోతుంది. తర్వాత ఈ పైన ట్యాప్ అనేది ఇస్తారు. ఇది ఓపెన్ చేసి దీంట్లో వాటర్ అనేది ఫిల్అప్ చేసుకోవాలన్నమాట. ఫిల్అప్ చేసి మళ్ళీ వెంటనే క్లోజింగ్ అనేది ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత ఇవి మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొన్నిగా ఎలా లేదన్నా ఒక 1 అవర్ పెట్టుకుంటే ఇది గట్టిగా ఎలాగంటే ఐస్ క్యూబ్స్ ఎలాగో తయారవుతాయి అలా క్యూబ్ లాగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనం మసాజ్ కింద ఇది యూజ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఎండాకాలం ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. లేడీస్ కానీ జెంట్స్ కానీ హ్యాపీగా ఇదైతే మాత్రం మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వావ్, సూపర్ కొరియన్ క్లిప్స్ అండి. అందరు అమ్మాయిలు చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవైతే మాత్రం. అమ్మాయిలు ఈ కొరియన్ క్లిప్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. రేటింగ్ కూడా బాగుంది. ఇదైతే చాలా తక్కువ ప్రైస్లోనే అన్నమాట. సో క్లిప్ అనేది చూస్తున్నారు కదా, నేను సైజు కూడా చెప్తాను. జస్ట్ నేను ఇలా పెట్టాను కదా, ఎక్కడి వరకు నా హ్యాండ్ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మీరు ఆలోచించుకోండి. క్లిప్ అనేది చిన్నది కాదు, పెద్ద క్లిప్పే ఇది. హ్యాపీగా చూడండి, చాలా థిక్గా ఉంది కూడా, క్వాలిటీ కూడా చాలా థిక్గా ఉందండి. సో చూస్తున్నారు కదా, చాలా గట్టిగా ఉంది, చాలా యూస్ఫుల్. కొన్ని క్లిప్స్ అనేవి చాలా లైట్ వెయిట్లో ఉంటే బేగ ఇరిగిపోతాయి. ఇదైతే చాలా థిక్గా ఉంది. మళ్ళీ యాజ్ వెల్ యాజ్గా సూపర్ కలర్స్ కూడా మంచివి ఇచ్చారండి. ఫస్ట్ పర్పుల్ ఇచ్చారు. సో నెక్స్ట్ 3 కలర్స్ వచ్చాయన్నమాట. వావ్, సూపర్గా ఉన్నాయండి. పింక్ కలర్, గర్ల్స్ పింక్. సో చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. వావ్, నాకైతే నచ్చాయి. మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీటిలోనే మీకు ఏది బాగా నచ్చిందో అదైతే మాత్రం నాకు చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ ఐటమ్ ఇవి నేను ఎంత కూడా నేను మీకు పెడతాను, మీరు చూడండి. కిందన అన్ని వివరంగా చదువుకోండి హ్యాపీగా. ఫస్ట్ మొదటిగా ఛానల్ మనం చూసి ఉంటే మాత్రం నా పేరు శాంతి అండి. మీరు చూస్తున్నది శాంతి టాక్స్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోస్ అన్నీ చూడండి. అన్ని వీడియోస్ చూడండి. మంచి వ్లాగ్స్ అవి అన్నీ మంచి మోటివేషన్ వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటాను. సో డోంట్ మిస్ ఇట్.
ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ ఏంచో నేను ఎప్పటి నుంచో కొంచెం ఇదేంటి సామాన్లు పెట్టుకున్నప్పుడు గరిటెలకి వాటికి ఇబ్బంది అవుతుందండి. సో ఇదైతే నేను పర్చేస్ చేసుకున్నాను. సో దీంతో పాటు ఇవి కూడా ఇచ్చారన్నమాట. గరిటెలు ఎన్ని ఉన్నా కూడా పెట్టుకోవడానికి కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ ఇదైతే మాత్రం చాలా బాగుందండి. చాలా బాగుంది కదా, వావ్, చాలా ర్యాక్స్ ఇచ్చారు, చాలా యూస్ఫుల్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మంచిగా మనకి ఇచ్చారన్నమాట. సో చాలా చాలా బాగుందండి. మీకు ఇవన్నీ ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి ఎంత ప్రైస్ ఎంత పడింది ఏంటి అన్ని కూడా నేను మీకు అన్నీ చెప్తాను. సో మీకైతే ఇవన్నీ ఎలాగనిపించాయో చెప్పండి. క్లిప్స్ అనేవి, ఇవన్నీ క్లిప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. నేనైతే 4 స్టార్ రేటింగ్ ఇస్తాను వీటికైతే మాత్రం. అన్నీ కూడా ఆ రేంజ్లోనే చాలా మంచిగా చాలా బాగా వచ్చింది. ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి అటాచ్ క్లిప్స్ కూడా ఇచ్చేసారు. సో ఇది మనం జస్ట్ పెట్టేసుకోవడం అన్నమాట. చాలా యూస్ఫుల్ అండి. ఇదైతే మాత్రం ప్రతి ఇంట్లో కిచెన్లో ఇదైతే ఉండాల్సిందే. ఈ సమ్మర్కి ఇవి ఉండాల్సిందే. ఇవి క్లిప్స్ అనేవి యాజ్ యూజువల్గా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఈ క్లిప్స్ అయితే మాత్రం. డోంట్ ఫర్గెట్ టు బై దిస్ వన్. సో మీకు ఈ వీడియో ఎలాగుందో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువర్ శాంతి టాక్స్. ఆత్మ నమస్తే. ఫ్రెండ్స్ ఈ రోజైతే మాత్రం మేము ఐస్ది ఇప్పుడు ఇవి వచ్చింది కదా, ఇదైతే మేము తయారు చేయబోతున్నాం. ఈ విధంగా అన్నమాట. ఆల్రెడీ జెల్ అనేది నిమ్మకాయ అనేది వేసాను, మళ్ళీ బీట్రూట్ అన్నమాట స్లైస్ చేశాను. సో ఇది కూడా వేసాను అన్నమాట. వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసి నేనైతే చూసారు కదా, నిమ్మకాయ, అలోవెరా అది నేచురల్ది, బీట్రూట్ స్లైస్ చేసి పెట్టాను అన్నమాట. అంటే మీకు ఇలా పెట్టాలని కాదు, జస్ట్ ఐడియాకి మీరు ఏ ఫ్లేవర్స్ మీ ఫేస్కి నచ్చుతుందో, ఫ్రూట్స్, వెజిటేబుల్ ఏదైనా కూడా మీరు కీరా అలాంటివన్నీ మీరు చక్కగా పెట్టుకోవచ్చు. సో ఇదైతే నేను ఫిక్స్ చేస్తాను, చెక్ చేసుకోండి. తర్వాత ఈ పై క్యూబ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి వాటర్ అనేది ఫిల్అప్ చేస్తాను. చూసారు కదా, ఇది ఫిల్అప్ అయిపోయింది. సో ఇదైతే నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. అంతే. ఇది లీకేజ్ అవ్వదండి. అవ్వకుండా మనం కూడా ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకుంటే మంచిదే కదా. సో ఇదైతే అయిపోయింది. సేమ్ ప్రాసెస్. ఒకటి పాపర్ కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ది కూడా ఇలాగే అన్నమాట. సో నేనైతే ఇలాగే స్లైస్ అనేది పెట్టుకుంటున్నాను. మీరు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చండి. క్యూబ్స్ పెద్దది ఒకటిలా పెట్టేసుకోవచ్చు, ఇలాగైనా పెట్టేసుకోవచ్చు. నింబు పిండుకోవచ్చు. నాకైతే పిండుకునే కన్నా డైరెక్ట్గా ఇలా వేస్తే అదంతా ఫ్లేవర్ ఉంటుంది అని నాకు మెయిన్ అలాగ ఇష్టం. సో దీని తర్వాత నా దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ ఉంటుంది కదా, ఇది హెయిర్ అండ్ స్కిన్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా నేను యూజ్ చేసుకుంటున్నాను. కేవలం నాకు మాత్రమే అన్నమాట. ఎందుకంటే పిల్లలకు నేను నేచురల్ థెరపీలోనే పిల్లల్ని ఉంచుతాను. సో నాకని నేను యూజ్ చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, అలోవెరా కూడా నేను ఇప్పుడు కొంచెం తీసుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో హ్యాపీగా మనం ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మనకి ఎండ నుంచి వస్తాం కాబట్టి మనం చాలా ఫ్రీ అయిపోతామండి.
ఆటోమేటిక్గా చాలా ఫీల్ అనేది హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎండాకాలంలోని. సో ఈ జెల్ అనేది నేను ఇలా పెట్టేసుకుంటున్నాను, ఇన్సర్ట్ చేస్తున్నాను. దీంతో మీరు ఏదైనా అలోవెరా అనేది నేను వేసుకుంటున్నానండి. మీకు ఎలా నచ్చితే మీరు అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అది మన క్రియేటివ్తో సంబంధించిందండి. మీరు ఎలా కావాలంటే అలా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు వాటర్ అనేది ఫిల్అప్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ పడుతుందండి. చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు మీరు ఫిల్అప్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఫిల్అప్ అయిపోయిన తర్వాత జస్ట్ క్యాప్ అనేది పెట్టేస్తున్నాను. ఒకసారి ప్రెస్ చేసి పెట్టేయండి. ప్రోడక్ట్ అయితే మాత్రం గట్టిగా బాగుందండి. ఇది ఎప్పుడైతే ఇది క్యూబ్ అయిపోతుందో ఇంకా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది నాకని ఇది పాపకని. సో ఇది అయిపోయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. రండి ఫ్రిడ్జ్లో పెట్టి. ఇదైతే నేను షేక్ చేస్తున్నాను, ఎందుకంటే షేకర్ బిఫోర్ యూజ్ లాగా ఇది ఇప్పుడు ఐస్ క్యూబ్ లాగా అయిపోతుంది కదా. సో డీప్ ఫ్రిడ్జ్లో ఒకసారి వెల్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెడుతున్నాను. ఇలా స్ట్రైట్గా పెట్టడం వల్ల అది క్యూబ్ లాగా తయారవుతుంది. సో ఇలా పెట్టేస్తున్నాను. 1 అవర్ తర్వాత ఇది మనం తీసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇలాగా మనం ఈ సమ్మర్ అనేది హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ శాంతి టాక్స్. నమస్తే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆత్మ నమస్తే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. ఫస్ట్ కొంచెం స్మూత్ చేయండి కొద్దిసేపు, తర్వాత మెల్లిగా పైకి లిఫ్ట్ చేయండి. వావ్, రబ్బర్ కదా, మామూలుగా సైడ్కి ఇలాగంటే ఇవి ఇరిగిపోయే అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మెల్లిగా ఇలా 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 అంటూ జస్ట్ లిఫ్ట్ చేసేస్తే సరిపోతుంది అంతే. కానీ 1 అవర్ అలాగా పెడితే మంచిగా ఉంటుంది. జస్ట్ వెంటనే మనం ఇలా ఈ విధంగా మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం స్క్రబ్ చేసుకుంటే చాలా మంచిది. లోపల చూసారు కదా ఫ్లేవర్స్ యాడ్ చేసాం కదా, బీట్రూట్ అవన్నీ అలోవెరా అది అలాగే ఉంటుంది. సో మనం అలా చేయడం వల్ల తర్వాత మనకు నచ్చిన దగ్గర ఐస్ దగ్గర వాటి దగ్గర చేసుకుంటే ఫేస్ కూలింగ్ అవుతుంది, మంచి హైడ్రేట్ ఇస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ శాంతి టాక్స్. శాంతి నమ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి యువర్ శాంతి టాక్స్. ఆత్మ నమస్తే ఫ్రెండ్స్. ఎంత బాగా అయింది చూడండి. లోపల బీట్రూట్ ఇవన్నీ పెట్టాం కదా. ఇలాగా సమ్మర్లోని ఎండ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇలా రిలాక్సింగ్గా చేసుకోవచ్చు. ఫేస్కి హ్యాపీగా మంచి నేచురల్ థెరపీలోని నేను ఇందులో అలోవెరా అన్నీ వేసాను, మీకు చూపించాను కదా. వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నిజంగా సూపర్ ఉందండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఇలాగ బీట్రూట్ అన్నీ వేసుకొని చాలా కళ్ళ కింద కూడా మనం అలా పెట్టుకుంటూ ఉంటే కూల్గా చాలా చాలా బాగుంటుంది. చాలా మంచి ప్రోడక్ట్ అండి, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇందులో బీట్రూట్ కూడా వేసాం కదా, అందుకే బీట్రూట్ కూడా తెలుస్తుంది అన్నమాట. నైస్ వన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే కిచెన్లోది మాట ఇదైతే మాత్రం ఏంటో మీకే చూపిస్తాను చూడండి. ఇది
కూడా మీషోలోనే తీసుకున్నదండి, బడ్జెట్ ఫ్రెండ్లీ. చిన్న ర్యాక్స్లా ఇచ్చారు, దాంతోపాటు ఇలాగ పెట్టుకోవడానికి ఇచ్చారన్నమాట. అంటే అర్జెంట్ వస్తువులు కిచెన్లో కన్నా మ్యాక్సిమం ఇది కిచెన్లో కన్నా నేను తీసుకున్నానండి. మీకు ఏ విధంగా కావాలన్నా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కిచెన్లో టక్మని అర్జెంట్ కారం ఉప్పు ఉంటాయి కదా, అర్జెంటు పెట్టడానికి మాట. జస్ట్ దీనికి అటాచ్ ఇచ్చేసారు. ఇది క్లీనింగ్ పర్పస్ కూడా ఇలాగ నీట్ క్లీన్ చేసేసుకోవచ్చు, అది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇది స్టాండ్ టైప్ కాబట్టి కిందన వాటర్ ఉండిపోవడం అవేవి ఉండదు కాబట్టే ఇది నేను తీసుకున్నానండి. చాలా బాగుంది. తర్వాత నేను ఇది పెట్టిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఈ స్టాండ్ ఎలా పెట్టామని చెప్పేసి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. ఇది ప్రైస్ ఎంతో ఏంటో అన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లోని నేను వివరంగా ఈ లింక్ అనేది షేర్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు, మీరు డైరెక్ట్గా ఈ ఐటెంలోకి మీరు వెళ్ళిపోతారు. విత్ ఫోటోగ్రాఫ్స్ తోటి మీకు నేను పెడతాను. ఆ విధంగా మీరు ఏది కావాలో దాని మీద క్లిక్ చేసి క్లిప్స్ అవన్నీ నేను ఏదైతే పర్చేస్ చేశానో అవన్నీ కూడా మీరు హ్యాపీగా తీసుకొచ్చండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. లో బడ్జెట్లోనే ఇవన్నీ కూడా నేను పర్చేస్ చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి, కానీ ఇలాగ అంటున్నా చూడండి వంగట్లేదు, అంటే ఇది బరువు కాస్తుంది. ఎస్ ఆర్ నో చూడండి, కొన్ని ఇలా అనగానే వంగిపోతాయి, ఇదైతే వంగలేదు, స్ట్రాంగ్గా ఉంది. సో ఇది వర్తేనండి. ఇది ఒకసారి నేను దీని మీద సామాన్లు పెట్టి కూడా నేను ఒకసారి మీకు చూపించేస్తాను. దాన్ని బట్టి మీరు తీసుకోవాలి వద్దని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ చాలా క్యూట్గా ఉందండి. కొంచెం అర్జెంటు ఉప్పు డబ్బాలు ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాడు కానీ నేనైతే తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా కిచెను. ఇందాక స్టాండ్ అనేది నేను తీసుకున్నాను కదండి మీషోలోని, ఇలా సర్దుకున్నాను నేనైతే. మాత్రం వెయిట్ అయితే ఎక్కువే కాసిందండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. క్రౌట్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను, గరిటెలు పెట్టుకున్నాడు అనమాట. సో మా కిచెన్ ఇదండి. ఇది కూడా చాలా బాగుందండి ఐటమ్ అయితే మాత్రం, చాలా గట్టిగా ఉంది. తర్వాత ఇది ఒకటి మీషోలో మనం తీసుకున్నాం కదా, ఇది మాట. ఈ విధంగా నేను
ఏర్పరచుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. స్టాండ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. కూతురు ఏంటండి, లింక్ అనేది బయోలో పెడతాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మన వీడియోస్ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. Thank you so much for watching your Shanti Talks. Atma Namaste.